లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కమ్మ సామాజిక వర్గ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ సీటు తమ సామాజిక వర్గానికి దక్కేలా కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు పార్లమెంట్ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. కొత్తగా తెరపైకి వస్తున్న పేర్లు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఖమ్మం కాంగ్రెస్ లో ఎంపీ సీటుపై సాగుతున్న సిగపట్లపై మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర వివరిస్తారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల తేదీ సమీపిస్తున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందాన ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో లోక్సభ అభ్యర్థులుగా పోటీ పడుతున్న వారి పేర్ల బదులుగా కొత్త పేర్లు తెరమీదికి రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు కనువిందు చేస్తున్న కాంగ్రెస్ క్యాడర్లో మాత్రం కలవరానికి గురి చేస్తూ ఉంది. ఒక్కసారి మనం ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఎంపీ సీటు కోసం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రకరకాల ఆలోచనలు, రకరకాల వైఫల్యాలు కనిపిస్తున్నాయి. మొదటగా ఖమ్మం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియా గాంధీని అభ్యర్థిస్తూ పీసీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో రచ్చ మొదలైంది. సోనియా గాంధీ కాస్త అనారోగ్య కారణాలతో తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పడం, రాజ్యసభకు ఎంపీ కావడంతో ఆ చర్చ పక్కపట్టింది. మరొకవైపు రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పీసీసీ కార్యవర్గం కోరుతూ మళ్లీ తీర్మానం ఆమోదించింది. అయితే రాహుల్ గాంధీ కూడా కేరళలోని వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఆ అంశంపై కూడా పీఠముడి వీడిపోయింది. మరొకవైపు ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఇంకొందరు కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనలు కూడా బుట్టదాఖలు కావడంతో ఇక ఖమ్మం జిల్లాలో ఉన్న నేతల కుటుంబ సభ్యుల మధ్య అసలైన యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు వ్యవసాయ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని మధ్య సీటు నాకంటూ హోరాహోరీ పోరుకు తెరలేసింది. ఈ ముగ్గురులో ఆదిలోనే తుమ్మల యుగేందర్ పోటీంచి పక్కకు తప్పుకోగా కడవరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి మధ్య పోరు మాత్రం రసవత్తరంగా సాగింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల టికెట్లతో పాటు ఖమ్మం పార్లమెంటు స్థానానికి కూడా తాను సూచించిన వారికే టికెట్ ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకు తన తమ్ముడికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి అధిష్టానం వద్ద పట్టు వీడకపోవడం ప్రతిష్టంభనకు దారితీసింది. మరొకవైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న మల్లు కుటుంబానికి చెందిన మల్లు నందినికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ మల్లు వర్గం కూడా చేసిన ఒత్తిడితో అధిష్టానం అయోమయంలో పడింది. ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో తాజాగా పొంగులేటి బంధువుగా ఉన్న సురేందర్ రెడ్డి తెర మీదకి వచ్చారు. సురేందర్ రెడ్డి తనుడిగా ఉన్న రఘురామరెడ్డిని ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశం తెర మీదకి రావడంతో మల్లు వర్గం ఎత్తయింది. ఆయనకు పోటీగా సామాజిక వర్గాల సమీకరణలో ఖమ్మం పార్లమెంట్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న ఒక మీడియా సంస్థ అధినేతకు ఇస్తే ఆయన గెలుపు సులువవుతుందంటూ మల్లు వర్గం అధిష్టానం వద్ద వాదనకు తెరదీసింది. ఈ రెండు వర్గాల మధ్య ఇలా పోరు సాగుతున్న సందర్భంలోనే తాజాగా కొత్తగా తెర మీదకి వస్తున్న పేరు మాత్రం ఇప్పుడు అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది, చర్చకు దారితీస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉండి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బయటికి వచ్చిన మాండవ వెంకటేశ్వరరావు పేరు ఇప్పుడు కొత్తగా తెర మీదకి రావటం అందరినీ ఆలోచింపజేస్తుంది, ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త మాండవ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన వివాదరహితుడిగా ఉన్నాడు, ట్రబుల్ షూటర్గా ఉన్నాడు. అయితే ఖమ్మం జిల్లాకు మాత్రం పూర్తిగా కొత్తగా పరిచయం చేయాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలు సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో కొత్తగా తెర మీద రావడంతో ఇప్పుడు ఇటు పొంగులేటి వర్గం, ఇటు మల్లు వర్గం కంగు తినే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాండవ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక చెందిన వ్యక్తి కావడం, ఖమ్మం పార్లమెంట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆయన గెలుపు సులువవుతుందంటూ కొందరు మాజీ టీడీపీ నేతలు తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. మాండవ వెంకటేశ్వరరావు బరిలో నిలుస్తారు, ఆయన టికెట్ ఈరోజు రేపు కన్ఫర్మ్ అవుతుందనే తరుణంలో తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి రావడం మాత్రం ఇప్పుడు మరింత చర్చకు దారిస్తూ ఉంది. మల్లు భట్టి విక్రమార్క వర్గంగా ఉన్న రాయల నాగేశ్వరరావు ఇప్పటికే గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవి పొందున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. పాలేరు నుంచి ఎమ్మెల్యే కూడా బరిలో నిలిచిన సందర్భాలున్నాయి. అటువంటి వ్యక్తి వివాదరహితుడిగా ఉన్నాడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇస్తే ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి ఆయన గెలుపు సునాయాసం అవుతుందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఏ పక్కకు దారితీస్తున్న అంశం మాత్రం అందరినీ
ఆలోచనలో ముంచెత్తుతూ ఉంది, ఆసక్తిని కలిగిస్తూ ఉంది. మరి కమ్మ సామాజిక వర్గ సమీకరణలో ఇటు మండవ వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తుందా, లేదా ఖమ్మం జిల్లాలో స్థానికుడిగా ఉన్న రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తారా, లేదా వీరిద్దరు కాకుండా ఒక మీడియా సంస్థ అధినేతకి టికెట్ దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ క్యాడర్లో చర్చోపచర్చలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఈ ఖమ్మం కాంగ్రెస్ సీటుపై నెలకొన్న పీఠబడి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను అయోమయానికి గురిచేస్తూ ఉంది. ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణలో కరీంనగర్ సీటు రెడ్డికి ఇస్తే ఖమ్మం సీటు మాత్రం కమ్మ సామాజిక వర్గాన్ని దక్కాల్సిందేనంటూ ఆ వర్గ నేతలు హైకమాండ్పై చేస్తున్న ఒత్తిడి ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఎవరిపై అధిష్టానం మొగ్గుతుంది అనే అంశం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఖమ్మం నుంచి కెమెరామెన్ వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.